హాయ్ గాయస్, ఇవాళ మేము మేడారం జాతరకి వెళ్తున్నాం. సో దానికి అయ్యే ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో అండ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని మా ఇషు పాప కొంచెం రెడీ అయిపోయింది. బయటికి వెళ్తున్నామని అర్థమైపోయే వారికి కొంచెం ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు వెళ్తాం ఇంకా అన్నట్టు. సర్లే ఇంకా అనేసి కొద్దిసేపు ఆడుతుంది. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్. సో ఆల్ సెట్ ఫర్ జాతర. నేనైతే మొత్తం రెడీ చేసేసి రెడీగా పెట్టాను. ఇంకా ఆటో బుక్ చేసేసుకొని మేడం వస్తే బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే. చలో. సో ఇక బస్ స్టాండ్కి వచ్చి రాగానే మేడం ఫుల్ వామిట్ చేసుకుంది. అందుకే అంత డల్గా ఉంది. స్వెటర్ మర్చిపోయినాం మేము. స్వెటర్ మర్చిపోయి వచ్చినాం. ఫుల్ చలి. ఇక చూడాలి మా పరిస్థితి ఎట్లా ఉందో. లాస్ట్కి అయితే బస్ స్టాండ్కి చేరుకున్నాం. బస్ ఎక్కేసాము. రీచ్ టు. సో ఫైనల్లీ రీచ్డ్ అనమాట. రీచ్ అయిపోయినాక అక్కడ నార్మల్గా చిన్న పాప ఉంది కదా, రూమ్స్ కోసం అన్నట్టు వెతికినాం. అసలు రూమ్స్ కాదు కదా, ఏం దొరకలేదు. నార్మల్గా షీట్స్తో ఉన్న వాటిని, మన బస్తా సంచులతో ఉంటాయి కదా, వాటికే 1000, 2000, 3000 అని చెప్పి చాలా రేట్ చెప్పారు. ఇంకా అందుకనే ఇక్కడ ఇదేదో సత్రం ఉంది, ఆ సత్రంలో ఉన్నాం అనమాట ఫ్రీగా. కాకపోతే కొంచెం ఓపెన్లో ఉంది, కాకపోతే పర్లేదు బాగానే ఉంది. సో ఇంకా మార్నింగ్ లేచి 6:30 ఏమో అవుతుంది. లేచి ఇంకా అట్లా జస్ట్ అట్లా వెళ్ళి చాయ్ తాగొద్దాం అనుకొని బయటకు వచ్చాం. నార్మల్గా లేవమంటే లేవం, కానీ ఇప్పుడు ఇలాంటి టైంలలో ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేచి అట్లా జనాలందరూ తిరుగుతుంటే భలే అనిపిస్తుంది. అసలు మామూలుగా చెప్పడానికి కూడా ఉండదు, అంత బాగుంటుంది. మీరు కూడా సేమ్ ఫీల్ అయ్యి ఉంటారు కదా. నేను అసలు జనరల్గా ఎక్కడికి వెళ్ళకపోతుండే, కానీ ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి వస్తే భలే అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే టీ తాగుతున్నాం. అది మామూలుగానే టేస్ట్ ఉంది, కాకపోతే ఇంకా అక్కడ అలాంటి ఫీలింగ్లో భలే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఏం కనిపించలేదు ఇలా. ఇప్పుడు మీదంతా మూతుల నుంచి వస్తున్నాను. నవ్వరాదు కొంచెం, ముఖం తిట్టబెట్టావు. ఏమంటాను? కొంచెం సో ఇంకా మేము అలా కొంచెం చలి కదా, అట్లా పడుతుంటే అట్లా పొగ బయటకు వస్తుంటే అది ఎప్పుడో మనం ఎర్లీగా లేచిన టైంలో ఫీల్ అవుతాం కదా. ఇక ఆ రోజు ఎర్లీగా లేచినాం కాబట్టి అలా ఫీల్ అయినాం. ఇంకా కాసేపటికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి చూస్తున్నాం. ఇంకా మేడం పడుకొనే ఉంది. చెప్పు, వెయిట్ చేస్తున్నాం. లేస్తే వెళ్ళి స్నానంకి వెళ్ళి మన జంపన వాకి వెళ్ళి స్నానం చేసుకొని వెళ్దామని వెయిటింగ్. మేడం సమ్మక్క సారలమ్మ జాతరని పురస్కరించుకోవడానికి, అంటే దర్శించుకోవడానికి వచ్చింది. ఇది ముచ్చటగా 3వసారి. నాకు 2021లో పెళ్ళయింది. ఎందుకో మేము స్టార్టింగ్ నుంచి వెళ్తే బాగుంటుంది అనేసి 2022 ఫిబ్రవరి వచ్చింది. 2024 ఫిబ్రవరి అయిపోయింది. ఈసారి ఫిబ్రవరిలో కాకుండా ఒక నెల ముందుగానే రావడం జరిగింది. 4 yearsలో 3 times కదా. 4 years మ్యారేజ్ కంప్లీట్ అయ్యి 4 years అయిపోయింది. 4 yearsలో మేము 3 times రావడం జరిగింది. ఇవాళ ఇంకంటే మేము ఫ్రెష్ అప్ అవ్వాల్సి ఉంది. నాకు ఒక పాప వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్నమ్మ. ఇంట్లో ఆడపిల్ల ఏం చెప్తాను అమ్మా? ఇగో ఇంట్లో ఆడపిల్ల ఇంత పొద్దుకినాక ఎత్తుదట.
నేను ఇంతకుముందే చెప్పాను కదా చలి బాగా ఉండటంతో స్వెటర్ లేక ఇలా స్కార్ఫ్ తీసి అలా కట్టాను. ఎంత క్యూట్ ఉన్నాడు కదా వాడు, చాలా క్యూట్. కొద్దిసేపు గుంజుకునేది అనుకోండి, కొంచెం నాకు వద్దు 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 అన్నట్టు గుంజింది, కానీ తర్వాత పర్లేదు ఉంచుకుంది. ఏదో అట్లా ఇంకా మేనేజ్ చేసినాం అన్నమాట. మేనేజ్ చేయాలి, లేకపోతే కోల్డ్ అవుతుంది కదా. సో ఇంకా మేము కొద్దిసేపు అక్కడ అలా కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes అట్లా ఉండే ఇంకా జంపన్న వాగుకి అయితే స్టార్ట్ అయినాం. జంపన్న వాగుకి వెళ్ళి స్నానం చేసుకొని వద్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. ఒంటికన్నా రాక్షసుడిలాగా ఎంత క్యూట్ ఉన్నాడు. నార్మల్గా అయితే మొత్తం గింజేసుకుంటుంది, ఇట్లా ఒకటే కన్ను కనబడుతుందని. కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళు ఎందుకు దేవుడి దయ అనుకోవాలి. ఇంకా దేవుడి దగ్గరకు వచ్చినామని చెప్పి మా ఈష్ పప్పుకు కూడా అర్థమైంది అన్నమాట. అట్లా లేడా సగం చెదర కప్పుకొని వస్తారు. ఒంటికని రాక్షసుడు, ఒంటికని రాక్షసుడు చల్లుడు. కానీ మరి ఇప్పుడు స్నానం ఎట్లా చేయాలి, మా మేడం అక్కడ వేద్దాం, అక్కడ అక్కడ ఇట్లా పోయి అట్లా చేద్దాం. మనం ఎట్లా వెళ్దాం? దిగుతావా? స్టెప్ నువ్వు మెల్లగా, గదే కదా మన ఎక్కువ దూరం పోకు. అమ్మాయి సో కింద మీద పడి ఇంకా స్నానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మా పొట్టోనంతా బంగారం జోకించుకొని చేలో లెట్స్ గో టు టెంపుల్ అన్నట్టు స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఈ బంగారంను మోసడొక ఎత్తు అయితే ఆ బంగారంని మోసడొక ఎత్తు. ఈ ఎండలో ఈ జనాలలో మామూలుగా కాకుండా చాలా అంటే చాలా కష్టమైపోయింది. కాకపోతే ఆ కష్టం ఆ దేవుని చూసే అంత గ్యాప్లో ఇష్టంగా మారిపోయింది అనమాట.
సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఇది ఏదో కోళ్ళని ఎగరేసి ఎదుర్కోళ్ళు అని చెప్పేసి నార్మల్గా ఇట్లా ఎగరేసి మన కోరికని కోరుకోవాలంటారంట. నేను ఫస్ట్ టైం చూసిన అంట. ఈ 3 టైమ్స్ వెళ్ళినా కానీ నాకైతే ఎప్పుడు అర్థం అంటే చూడలేదు నేను, అంటే అంత అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే ఇది ఇవాళ అమ్మ వచ్చి ఇట్లా చెప్పే వరకు సరేలే అనేసి ఇంకా అది వేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఈ వ్లాగ్కి ఇంతే, ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. కాకపోతే ఇంకా అక్కడ కొంచెం చిన్న తోసుకోవడం అలాంటివన్నీ జరిగినాయి. బట్ ఓకే, ఫైనల్లీ ఈ స్మైల్తో ఆ దేవుడి దర్శనంతో ఈ కష్టం అంతా ఈజీగా అయిపోయింది అన్నమాట. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.